Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. In the previous class, I explained the prose. ప్రోస్ అంటే మనకి పద్య భాగం అలాగే గద్య భాగం అనేది రెండుగా డివైడ్ అయినాయి కదా. దాంట్లో మనకి గద్య భాగంలో నేను ఇంతవరకు ఆల్మోస్ట్ చెప్పాను. అంటే ప్రోస్ పొయిట్రీగా మనం 2 టైప్స్గా డివైడ్ అయినాయి ఇంగ్లీష్ అనే దాంట్లో. మనకి ప్రతి యూనిట్లోనే 3 పార్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 1 పార్ట్ అనేది మనకి పోయం అంటే పోమ్ని డివైడ్ చేశారు కదా. ఇప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్ అనేది ఎప్పుడు కూడా ప్రోస్లో వస్తుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 to 8 అనేది ఎప్పుడు కూడా దేంట్లో వస్తుందంటే పోమ్లో నుంచి వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ ద లైన్స్ ఆఫ్ ద పోయం కేర్ఫుల్లీ. సో ఇక్కడ మనకి పోమ్లో నుంచి ఈ యొక్క సెంటెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి కూడా మన ఆన్సర్స్ అనేది కింద ఈ యొక్క క్వశ్చన్స్లో విత్ ఆన్సర్స్ అనేది అక్కడే ఉంటాయి. సపోజ్ వన్స్ యూ అబ్జర్వ్ దట్ వన్స్ upon a time son they used to laugh with their heart and laugh with their eyes, but now they only laugh with their teeth while their eyes block cold eyes search behind my shadow. ఇక్కడ ఒక సన్ ఇక్కడ మనకి వన్స్ అపాన్ ఏ టైమ్ అనేసి ఒక పోయం అనేది ఉంది. మనకి యొక్క టోటల్గా 5 యూనిట్స్లో తీసుకుంటే ఇది 3rd యూనిట్లో మనకి పార్ట్ సిలో వస్తుంది. వన్స్ అపాన్ ఏ టైంలో మనకి ఇక్కడ ఒక పోయం అనేది ఒక స్టాంజా ఇచ్చాడు. అంటే స్టాంజా ఈజ్ నథింగ్ బట్ బీయింగ్ ఆన్ హౌ మెనీ లైన్స్ ఇట్ విల్ ఇంక్లూడెడ్ 6 ఆర్ హ్యాస్ బీయింగ్ ఆన్ 4 దట్ వీఆర్ కన్సిడరింగ్ హ్యాస్ ఎ స్టాంజా అంటాం. కాబట్టి ఇక్కడ దాంట్లో చూడండి, వన్స్ అపాన్ ఏ టైమ్ సన్. సన్ అంటే ఒకనొక ఉన్నప్పుడు ముందు నుంచి తీసుకుంటే ముందు సమయంలో సన్ అంటే అతని కొడుక్కి వాళ్ళ ఫాదర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమనేసి దే యూజ్ టు లవ్ విత్ దేర్ హార్ట్. అంటే మనుషులు ఇంకొక మనిషిని చూసినప్పుడు వాళ్ళు నవ్వేటప్పుడు మనసులో నుంచి నవ్వేవాళ్ళు. కానీ ఇప్పుడు అండ్ ది లవ్ విత్ దేర్ ఐసెస్. ఐసెస్ అంటే ఏమని అర్థము? ఇప్పుడు కళ్ళతో కూడా చూసి నవ్వేవాళ్ళు. అంటే చాలా ఆనందంగా ఆత్మీయంగా ఇంకొకరిని చూసి నవ్వడం అనేది జరిగేది. అంటే ప్రేమగా వాళ్ళని చూసినప్పుడు మనకు ఒక స్మైల్ అనేది వస్తుంది కదా, దాన్ని ట్రూ స్మైల్ అనేసి హార్ట్ఫుల్ స్మైల్ అనేసి చెప్తాము. ఇక్కడ చూడండి, బట్ నౌ దే ఆర్ ఓన్లీ లాఫ్ విత్ ద టీత్. టీత్ అంటే ఏంటి? ఒక పర్సన్ని చూసినప్పుడు మనకు ఫేక్ స్మైల్ అనేది కూడా మనకు తెలుసు. ఆ పర్సన్ అనే మనకి నచ్చకపోయినా మనం ఇలా నవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు మనకు టీత్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది కదా, దాన్ని మనం ఫేక్ స్మైల్ అంటాం. అంటే ఆ పర్సన్ వీ డోంట్ నో దట్ పర్సన్ ఈజ్ పర్టికులర్లీ లవ్ టువర్డ్స్ హర్స్. అంటే మనకు ఆ పర్సన్ ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా మనము ఏం చేస్తున్నాము? ఫేక్ స్మైల్తో నవ్వుతున్నాం కదా. అప్పుడు ముందు మనం మాట్లాడేటప్పుడు ముందు కాలంలో తీసుకుంటే ప్రతి ఒక్కరూ చాలా ఆత్మీయంగా వాళ్ళ కన్వర్జేషన్ కానీ వాళ్ళ స్మైలింగ్ కానీ హార్ట్ఫుల్గా మనసులో నుంచి వాళ్ళు నవ్వుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పైన ఓన్లీ చిరునవ్వు మాత్రమే, అంటే పెదాల మీద వస్తూ మనకి పళ్ళు మాత్రమే కనిపిస్తాయి. అంటే దట్ వీఆర్ కన్సిడరింగ్ హ్యాస్ ఇట్ ఈస్ ఎ ఫేక్ స్మైల్ అనేసి అతను చెప్తూ ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ వచ్చి వాళ్ళ సన్కి చెప్తూ ఉన్నాడు. సో వైల్ దేర్ ఐస్ బ్లాక్ హ్యాస్ కోల్డ్ ఐసెస్ అండ్ సర్చ్ బిహైండ్ మై షాడో. అంటే నేను ప్రతిదాన్ని ఆలోచిస్తూ ఉన్నాను, నా నీడని కూడా నేను ఏం చేస్తున్నాను? మంచిదని అనుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కటి ముందు కాలం నుంచి ఇప్పటికి చాలా చేంజ్ అయింది అనేసి ఎవరు చెప్తున్నారు? ఇక్కడ ఒక ఫాదర్ వచ్చి ఒక సన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ స్టాంజా అనేది మీకు ఇప్పుడు అర్థమైంది కదా. దీంట్లో మనకి కొన్ని క్వశ్చన్స్ అనేది అడిగారు. దాంట్లో మనం ఇక్కడ కంపేర్ చేస్తే ఇక్కడ దీనికి వన్స్ అపాన్ ఏ టైమ్ అనేది ఉంది కదా, దీంట్లో కూడా ఎన్ని మార్క్స్ క్యారీ చేయొచ్చు మనము? ఈ పోమ్లో 6 మార్క్స్. అంటే ఈచ్ వన్ క్యారీస్ హౌ మెనీ marks? 2 marks. So once you observe that, first question చూడండి, in the stanza conversation is between. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ కన్వర్జేషన్ అనేది ఎవరెవరికి మధ్య జరిగింది అంటే ఒక ఫాదర్కి అలాగే ఒక సన్కి మధ్యలో ఈ కన్వర్జేషన్ అనేది జరిగింది. ఏ ఫాదర్ అండ్ హీ సన్ ఆర్ ఫాదర్ అండ్ మదర్ అండ్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ అని మెన్షన్ చేయలేదు, అలాగే అక్కడ ఫాదర్ అండ్ మదర్ అని కూడా మెన్షన్ చేయలేదు. ఓన్లీ దేర్ కన్సిడరింగ్ హ్యాస్ ఏ ఫాదర్ అండ్ హీస్ సన్. అంటే మనకేమొస్తుంది ఇక్కడ? ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఫాదర్ అండ్ సన్ మీద ఈ కన్వర్జేషన్, ఈ కమ్యూనికేషన్ అనేది అక్కడ జరుగుతూ ఉంది అనేసి చెప్తూ ఉన్నాం. అలాగే నెక్స్ట్ వన్
మనం తీసుకుంటే ఇన్ ద అబోవ్ స్టాంజా ద పోయిట్ ఈస్ టాకింగ్ అబౌట్ అంటే దేని గురించి ఆ పోయిట్ అనే అతను మాట్లాడుతున్నాడు అంటే హిపోక్రసీ ఆఫ్ ఎ పాస్ట్ పీపుల్ అండ్ హిపోక్రసీ ఆఫ్ ఎ ప్రజెంట్ పీపుల్ అండ్ అబౌట్ దిస్ చైల్డ్హుడ్. అంటే పాస్ట్లో హిపోక్రసీ అంటే ఏంటి, ముందు కాలంలో మనుషులు అనేవాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఎలాంటి కన్వర్జేషన్ ఉంది, ఏ విధంగా హెల్తీ రిలేషన్షిప్ అనేది ఉంది అనేసి అతను మాట్లాడడం జరిగింది కదా. ఇస్ హిపోక్రసీ ఈజ్ ఆఫ్ ఏ పాస్ట్ పీపుల్. పాస్ట్ అంటే ముందు కాలంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా కన్సిడర్ చేసేవాళ్ళు అనేసి మనకి ఇక్కడ అర్థం. అతను చెప్పిన దాంట్లో తను మాట్లాడుతుంది. ఇక్కడ కూడా ఆప్షన్ ఏ అనేది వస్తుంది మనకి ఇక్కడ. సో నెక్స్ట్ వన్ తీసుకుంటే వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐస్ బ్లాక్డ్ కోల్డ్ ఐసెస్ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ లెస్ ఐసెస్, వెట్ ఐసెస్, వెరీ కోల్డ్ ఐసెస్. ఇక్కడ మనకి దీంట్లో హ్యాస్ వెట్ ఐసెస్ అనేసి మనం చెప్తూ ఉన్నాం. ఫస్ట్ వన్ చూడండి, ఈ స్టాంజా అనేది మనం ఈ క్వశ్చన్ నెంబర్ 1 to 5 అనేది ప్రోస్లో నుంచి వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది పోమ్లో నుంచి వస్తాయి. ఇది మనకేమవుతుంది, ఫస్ట్ స్టాంజా అనేది కంప్లీట్ అయ్యి 3 క్వశ్చన్స్ అనేది ఇలా కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది మనము. సో ఇది మనం పోమ్లో నుంచి ఎక్కడైనా మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 5 యూనిట్స్ ఉన్నాయి కదా, 5 యూనిట్స్లో ఎనీ పార్ట్లో మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 9 and 9 to 10. ఇక్కడ కూడా ఒక కన్వర్జేషన్ అనేది ఇచ్చాడు. ఇక్కడ నెక్స్ట్ యూనిట్ నుంచి మనకి ఒక పారాగ్రాఫ్ అనేది ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ వన్ వచ్చి ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 9 to 10 అంటే ఇక్కడ ఓన్లీ 2 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సో ఫస్ట్ వన్ యూ కెన్ సీ దట్. ఇప్పుడు లెసన్ నేమ్ ఏంటి ఇక్కడ, వాట్ ఈజ్ మై నేమ్. ఏం లెసన్ నేమ్ ఇక్కడ, ఈ లెసన్లో నుంచి మనకు ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయో దాంట్లో ఇలా పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేది మనకి 4 టైప్స్గా వస్తుంది. సో ఇక్కడ వాట్ ఈజ్ మై నేమ్ అంటే నా పేరు ఏంటి అనేసి ఒక లెసన్ ఉంది, అది 3rd యూనిట్ నుంచి పార్ట్ సిలో నుంచి వస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్, but one day while scrubbing the floor the housewife has suddenly asked herself, what is my name? The query shook her up. Leaving the mopping cloth and as a muggu basket there itself, she stood near the window and scratching her head and lost in thoughts. What is my name? What is my name? The house across the road carried a name board, Mistress Suhasini, MA PhD, Principal, ex-college. Yes, she too had a name as a neighbor did. How could I forget like that? In my scrubbing zeal I have forgotten my name. ఇక్కడ చూడండి, ఈ పారాగ్రాఫ్ అనేది ఉంది కదా, ఈ పారాగ్రాఫ్లో మనకి సేమ్ నీట్గా పారాగ్రాఫ్ అనేది చదివి దాని కింద ఉన్న క్వశ్చన్స్ని కూడా మనం ఇక్కడ ఆన్సర్ చేయాలి. చూడండి, బట్ వన్ డే వైల్ స్క్రబ్బింగ్ ద ఫ్లోర్. స్క్రబ్బింగ్ అంటే నేను తుడుస్తూ ఉన్నప్పుడు, స్క్రబ్ చేస్తూ ఉన్నప్పుడు, క్లీన్ చేస్తూ ఉన్నాను ఫ్లోర్ని. అప్పుడు ఏమైంది, ద హౌస్ వైఫ్ సడన్లీ ఆస్క్డ్ హర్ సెల్ఫ్, వాట్ ఈజ్ మై నేమ్ అంటే తన పేరు అనేది తను మర్చిపోయింది. ఆ విధంగా ఇంట్లో వర్క్ అనేది చేసుకుంటూ ఉంది కదా. సో సడన్లీ ఆస్క్డ్ హర్ సెల్ఫ్, వాట్ ఈజ్ మై నేమ్, నా పేరేంటి అని తనకి తానే డౌట్ అనేది వచ్చింది. సో ద క్వెరీ షుక్ హర్ అప్ అంటే సడన్గా లేచి తను ఒక డిస్టర్బ్ అయింది. ఏంటి నా పేరు నేను మర్చిపోయానా, అసలు నా పేరేంటి ఇంతకీ అనేసి ఆమె మాట్లాడుతుంది. సో లీవింగ్ ద మోపింగ్ క్లాత్ అండ్ ముగ్గు బాస్కెట్ దేర్ ఇట్ సెల్ఫ్ షీ స్టూడ్ నియర్ విండో స్క్రాచింగ్ హర్ హెడ్ అండ్ లాస్ట్ ఇన్ థాట్స్. అంటే ఏంటి ఇక్కడ అంటే ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఆమె ఏం చేస్తుంది, మాపింగ్ క్లాత్ అంటే అక్కడ ఇల్లు తుడుస్తూ ఉంది కదా, ఆ క్లాత్ అని అక్కడే వేసేసి అక్కడ నెక్స్ట్ ముగ్గు బాస్కెట్ ఉంటుంది కదా, ముగ్గు వేయడానికి బయట మనం తీసుకోవాలంటే ముగ్గు పిండి కానీ అలాంటి బాస్కెట్లో అంటే చిన్న దాంట్లో తీసుకొని వెళ్ళి బయట పెడతాం. ఫెమిని ఇందులో జెల్ బేస్డ్ టెక్నాలజీ ఉపయోగించడం వలన ఒక్క క్షణంలో తడిదను పీల్చుకొని ఎక్కువసేపు పూర్తి రక్షణ ఇస్తుంది. ఫెమినితో ఫీల్ కంఫర్ట్, ఇట్స్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ కదా. దాన్ని అక్కడే పారేసి ఎక్కడికి వెళ్ళింది, షీ స్టూడ్ నియర్ అంటే నిలబడుకునింది. ఎక్కడ వెళ్ళి, విండో దగ్గర వెళ్ళి స్క్రాచింగ్ హర్ హెడ్. స్క్రాచింగ్ అని అంటే ఏంటి, గోక్కోవడం. అంటే తనకి అర్థం కాకుండా నా పేరేంటి అని మర్చిపోయింది. సో లాస్ట్ ఇన్ థాట్స్, మొత్తం మర్చిపోయింది తన పేరేంటి, అసలు నేను ఎందుకు ఈ వర్క్స్ అనేది చేస్తూ నా పేరు మర్చిపోయాను అనేసి ఆమె చాలా బాధపడుతూ. చూడండి, వాట్ ఈజ్ మై నేమ్, నా పేరేంటి, వాట్ ఈజ్ మై నేమ్, నా పేరేంటి అని తనలో తానే అడుగుతుంది, కానీ తనకు ఆన్సర్ అనేది రావడం లేదు. సో ద హౌస్ అక్రాస్ ద రోడ్ క్యారీడ్ ఏ నేమ్ అంటే
హౌస్కి నేరుగా ఆమె విండో దగ్గర చూస్తూ ఉంది కదా, అక్కడ ఒక రోడ్ దగ్గర ఏముంది, ఒక బోర్డు ఉంది, నేమ్ బోర్డు. అది కూడా ఆ నేమ్ బోర్డు మీద ఏముందంటే మిస్టర్ సుహాసిని, మిస్టర్ సుహాసిని అని ఒక నేమ్ పెట్టి అక్కడ MA PhD ప్రిన్సిపల్ ఎక్స్ కాలేజ్ అనేసి ఒక మహిళ గురించి రాసింది ఆ బోర్డు మీద. అంటే ఆమె పేరు సుహాసిని, ఆమె MA PhD ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేసింది, ఆమె ప్రిన్సిపల్ ఒక ఎక్స్ కాలేజ్లో అనేసి అక్కడ రాసింది. Yes, she too had a name, has a neighbor did. అంటే ఆమె కూడా పేరు అనేది ఉంది, కానీ నాకెందుకు లేదు పేరు, నేను మర్చిపోయానా అనేసి అక్కడ అనుకుంటూ, అండ్ హౌ కుడ్ ఐ ఫర్గట్ లైక్ దట్, నేను ఎలా ఈ విధంగా నా పేరు నేను మర్చిపోయాను. ఓ ఇన్ మై స్క్రబ్బింగ్ జీల్ ఐ హ్యావ్ ఫర్గాటెన్ మై నేమ్. ఈ విధంగా నేను పనులు చేస్తూ, ఇంట్లో హౌస్ వైఫ్ అనేవాళ్ళు ఒక పని తర్వాత ఇంకొక పని అనేది డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఒకే దాని మీద వాళ్ళు స్టేబుల్గా వర్క్ చేసే వాళ్ళు బయట వచ్చి వర్క్ చేస్తారు. అదేవిధంగా ఇంట్లో హౌస్ వైఫ్స్ అనేవాళ్ళు చాలా వర్క్ అనేది ఉంటాయి. కానీ ఈ లెసన్లో మనం తన నేమ్ అనేది తను మర్చిపోయి ఏ విధంగా తన లైఫ్ని టోటల్గా హౌస్ వైఫ్గా లీడ్ చేస్తూ ఉంది అనేసి ఇక్కడ మనకి ఆమె తను రిమెంబరింగ్ చేసుకుంటుంది. ఎందుకంటే అయినా ఎందుకు నేను నా పేరుని మర్చిపోయాను, ఇన్ని పనుల్లో ఇంత ప్రతి ఒక్క పని నేను చేస్తున్నాను కదా, అందుకే నేను నా పేరు నేను మర్చిపోయానా, ఇప్పుడు నాకు గుర్తు రావడం లేదు నా పేరేంటి అనేసి ఇక్కడ ఆమె మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ అడిగిన దాంట్లో ఇప్పుడు ఆమె కన్వర్జేషన్ అనేది అర్థమైంది కదా, ఆమె ఏం కన్వర్జేషన్ చేసుకునింది ఇప్పుడు ఏంటి అని. ఇప్పుడు డౌన్ మనం తీసుకుంటే కొన్ని క్వశ్చన్స్ అనేది ఉన్నాయి కన్వర్జేషన్ మీద. సో ఇక్కడ ఫస్ట్ తీసుకోండి, ఫస్ట్ క్వశ్చన్ అనేది ఎలా ఉంది అంటే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ డిడ్ ద హౌస్ వైఫ్ ఫర్గెట్. అంటే హౌస్ వైఫ్ అనేది దేన్ని ఫర్గెట్ చేసుకునేది, దేన్ని మర్చిపోయింది. స్క్రబ్బింగ్ ద ఫ్లోర్ అండ్ హర్ నేమ్ మేకింగ్ ముగ్గులు ఆఫ్టర్ మోపింగ్. అంటే ఆమె స్క్రబ్బింగ్ ద ఫ్లోర్ అంటే ఇల్లు తుడవడాన్ని మర్చిపోయిందా, కాదు. హర్ నేమ్ అంటే ఏంటి, తన పేరుని ఆమె మర్చిపోవడం అనేది జరిగింది. సో మేకింగ్ ముగ్గులు ఆఫ్టర్ మోపింగ్ అంటే ఏంటి, తను ఇల్లు తుడిచేసిన తర్వాత బయటకు వెళ్ళి ముగ్గులు వేయడం మర్చిపోయిందా. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆమె దేన్ని మర్చిపోయింది అంటే షీ ఫర్గాట్ హర్ నేమ్. So what she forgot? She forgot her name. And next one you can see that why did the house forget the name? అక్కడ ఎందుకు ఆమె హౌస్లోనే పేరు మర్చిపోయి, బికాస్ ఆఫ్ హర్ హౌస్ హోల్డ్ వర్క్స్, బికాస్ ఆఫ్ జాబ్ అండ్ డ్యూ టు హర్ స్క్రబ్బింగ్ జీల్. చూడండి అక్కడ ఎందుకు ఆమె ఆ ఇంట్లో తన పేరుని అది ఆమె మర్చిపోయింది అంటే బికాస్ ఆఫ్ ది హర్ స్క్రబ్బింగ్ జీల్. అంటే ఇక ఒక పని నుంచి ఇంకొక పని డిఫరెంట్గా ఆమెకు రావడంతో ఈ పనులు చేసుకుంటూనే ఉండిపోయింది. తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏది అన్నీ మర్చిపోయింది, ప్రతి ఒక్కటి కూడా ఏమైంది మర్చిపోవడం అనేది జరిగింది. సో ఆ విధంగా మర్చిపోతే ఆమె due to her scrubbing jail she forgot in their house what is it, her name. సో మీకు ఇప్పటి వరకు అర్థమైంది కదా, అప్ టు ఎన్ని మనం కంప్లీట్ చేసుకున్నాము. చూడండి క్వశ్చన్ నెంబర్ 9 to 10 అనేది మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 2 క్వశ్చన్స్ అనేది ఉన్నాయి కదా. సో ఇక్కడికి మన లెసన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. 5 minutesలో టోటల్గా లెసన్స్ వైజ్ అనేది కంప్లీట్ అయిపోయేసి నెక్స్ట్ జనరల్ టాపిక్లోకి వస్తాం మనం. ఇప్పుడు లెసన్స్ అనేది ఇప్పటి వరకు మనకి ప్రోజ్లో ఒకటి, పోమ్లో ఒకటి, అలాగే ప్రోజ్లో మళ్ళీ అగైన్ ఒకటి వస్తుంది పారాగ్రాఫ్లో. ఎప్పుడైతే లెసన్స్ కేర్ఫుల్గా 5 units అనేది మనం లిజన్ చేసుకొని వింటాము, ఆ తర్వాతే మనం దీనికి ఈ లెసన్లో ఈ పారాగ్రాఫ్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఇది జనరల్ టాపిక్ అనేది నెక్స్ట్ వస్తుంది మనకి. క్వశ్చన్ నెంబర్ 11 to 15 వచ్చి జనరల్ టాపిక్స్ వస్తుంది. అంటే ఇవి లెసన్ వైజ్ అనేది మనకి రావడం అనేది జరగదు. సో ఇప్పటి వరకు అప్ టు 1 to 10 క్వశ్చన్స్ మాత్రమే మనకి ప్రోజ్లో 2, అలాగే పోమ్లో 1 రావడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే రీడింగ్ స్కిల్ యూ నీడ్ టు ఇంప్రూవ్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటావో నీకు లెసన్ అనేది పర్టికులర్గా అర్థమైతే నువ్వు ఈ క్వశ్చన్స్ అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గో త్రూ హ్యాస్ మచ్ హ్యాస్ పాసిబుల్ టు ఇన్ టెక్స్ట్ బుక్ రీడింగ్ నువ్వు ఎప్పుడైతే ఎక్కువగా చేస్తావో ఆ గ్రామర్ టాపిక్స్ కూడా నీకు అక్కడే టచ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పారాగ్రాఫ్స్ అనేది కూడా ఈజీగా నీకు అర్థమయ్యేసి నువ్వు అక్కడ ఈజీగా ఆన్సర్ చేయడం అని జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకి 1 to 10 క్వశ్చన్స్ మాత్రమే మన టెక్స్ట్ బుక్లో నుంచి వస్తాయి పారాగ్రాఫ్స్ అనేది. రిమైనింగ్ 11 to 15 పారాగ్రాఫ్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయంటే జనరల్ టాపిక్స్ వస్తాయి. నార్మల్గా
జనరల్గా వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ద టాపిక్స్ రైట్. ఇక్కడ చూడండి టేబుల్ కేర్ఫుల్లీ, ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఫేవరెట్ కలర్ ఫేవరెట్ ఫుడ్, అంటే ఏదైనా జనరల్గా ఒక టాపిక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ 1 to క్వశ్చన్ నెంబర్ 10 వరకు మాత్రమే మీకు లెసన్స్ వైజు, యూనిట్ వైజు, అలాగే పోమ్లో నుంచి ఒకటి, అలాగే నెక్స్ట్ వన్ ఏంటి ప్రోస్లో నుంచి 2 రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మీరు టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది ఎక్కువగా చేస్తారో మార్క్స్ కూడా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అలాగే అర్థం చేసుకున్నట్లయితే అండర్స్టాండింగ్ నేచర్ అనేది ఈజీగా కూడా వస్తుంది. ఆ లెసన్ దాంట్లోది కదా, ఓకే ఆమె ఆ యొక్క సెంటెన్స్లో నుంచి వచ్చింది కాబట్టి అక్కడ అడిగిన క్వశ్చన్ అనేది కూడా నువ్వు ఈజీగా అక్కడ పైన పారాగ్రాఫ్ని ఒకసారి చదివేస్తావు, కింద క్వశ్చన్స్ ఈజీగా రాయడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద 1 to 10 questions only has came from only in the textbook, as a prose 2 will be and poem will be 1, and the remaining topics everything will be in general topics. It will not come to anything in the textbook. Textbook నుంచి మిగతావైతే కూడా ఏది కూడా రాదు మనకి, ఓన్లీ ఇవి జనరల్ టాపిక్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. వీటిని మాత్రం మీ తరోగా ప్రిపేర్ అయినట్లయితే మీకు ఆల్మోస్ట్ 20 మార్క్స్ అనేది ఈజీగా వస్తాయి. అక్కడ దీనికే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, 20 మార్క్స్ అనేది ఈజీగా వస్తాయి. సో ఇప్పుడు ప్రతిరోజు క్లాస్ అనేది స్కిప్ చేయకుండా ఉంటే మీకు ఈజీగా ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.